ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? నేను బాగున్నాను. గత వారం మన తెలుగు రాష్ట్రాలలో తుఫాను ప్రజలను ఎంతగానో భయపెట్టింది. బ్రతుకు జీవుడా అంటూ ఎందరో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. మరెందరికో ప్రభుత్వం అండగా నిలిచి సహాయ సహకారాలు అందించింది. ఇదంతా మాకు తెలిసిందే కదా, మళ్ళీ వార్తలు ఎందుకు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను. ప్రభుత్వం, ప్రజానాయకులు అంటూ నేను మాట్లాడుతున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి, ఈరోజు ఎలా ఉన్నారు అనే కార్యక్రమంలో మనం కలుసుకోబోయే వ్యక్తి ఎవరని. ఎగ్జాక్ట్లీ, జిహెచ్ఎంసీ ఆప్షన్ మెంబర్ డాక్టర్ విద్యా సరవంతి గారు ఈరోజు మన స్పెషల్ గెస్ట్. రండి మరి వారితో కాసేపు ముచ్చటిద్దాం. హలో మ్యామ్, ప్రైజ్ ది లార్డ్, ఎలా ఉన్నారు? హలో, ప్రైజ్ ది లార్డ్ రేచల్ అండ్ ఆల్ గాస్పెల్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. సో నైస్ టు సీ యూ మ్యామ్, సో నైస్ టు హియర్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. మీరు ప్రభుత్వ ప్రతినిధి, చాలా బిజీ షెడ్యూల్. మీ షెడ్యూల్లోంచి మా కోసం టైం కేటాయించినందుకు ముందుగా మీకు చాలా థ్యాంక్స్ మ్యామ్. ఇట్స్ మై ప్లెజర్. చాలా సంతోషం గాస్పెల్ టీవీ ఇటువంటి ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేయడం. ఐ గ్రేట్ఫుల్ టు శామ్, ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ గాస్పెల్ టీవీ ఛానల్, అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. సో మ్యామ్, యాజ్ ఐ టోల్డ్ బిఫోర్, మీరు చాలా బిజీ షెడ్యూల్. ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఎన్నో మీటింగ్స్ అటెండ్ అవుతుంటారు. అటు రాజకీయ సమావేశాల్లో, ఇటు సంఘ సేవలో ఎన్నో మీటింగ్స్ అటెండ్ అవుతుంటారు. సో మరి మీరు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ లాక్డౌన్ వల్ల మీరు ఎలాంటి అనుభవం ఎదుర్కొన్నారు మ్యామ్? అంటే లైక్ ఈ హోల్ పాండమిక్ సిచ్యువేషన్ చాలా మీ బిజీ షెడ్యూల్ మీద అయితే చాలా ఇంపాక్ట్ పడి ఉంటుంది. How did you survive this whole pandemic situation, ma'am? Yes, Rachel. Actually, మార్చ్ 22 వచ్చినప్పుడు మనం ఎవరం కూడా ఊహించలేదు ఇది ఎంత భయంకరంగా ఇటువంటి లాక్డౌన్ ఉంటుంది అని. ఏదో 1 day కర్ఫ్యూ అనుకున్నాము. ఇట్ ఎక్స్టెండెడ్ మార్చ్ 24th నుంచి మనం అందరం కూడా ఇళ్లలోనే ఉన్నాము. దాదాపుగా మే మధ్య వచ్చే వరకు మనకు రియలైజ్ చేసాం. అప్పుడు వి బిగాన్ టు రియలైజ్ ఈ పాండమిక్ అనేది ఇప్పుడు మనల్ని వదలదు, ఇంకా ఇది కొన్ని నెలలు కావచ్చు అని. కానీ మనం ఇంకా అనుకున్నాము అక్టోబర్, నవంబర్ వచ్చే వరకు మనకి ఇంకా బాగా ఫ్రీడమ్ వస్తుందని. అఫ్ కోర్స్ లాక్డౌన్ ని ఓపెన్ చేశారు, మళ్ళా 1, 2, 3, 4 వెళ్తూ ఉన్నాము. కానీ ఇటువంటి పరిస్థితిలో ఈ లాక్డౌన్ రాగానే సడన్ గా చాలా ఇబ్బందిగా ఉండేది. మొదట్లో ఒక లైఫ్ స్టైల్లో మార్పు రావాల్సి వచ్చింది, థింకింగ్ లో మార్పు రావాల్సి వచ్చింది. మరి ఎప్పుడు కూడాను అందరితో మాట్లాడటము, తిరగటము, ఇటువంటి సోషలైజింగ్ అనే చెప్పడం కాదు, కానీ ఈవెన్ సోషల్ వర్క్ అని చెప్పొచ్చు. మరి ఇంకా ఎటువంటి ఇంటరాక్షన్స్ ఎన్నో ఉండేటివి, చర్చెస్ ని కలవటం. కానీ మరి దేవుని దయ వలన ఈ జూమ్ అనే యాప్ ద్వారా మనం వీఆర్ ఏబుల్ టు మీట్ అండ్ సీ ఈచ్ అదర్. ఇదే కాకుండా ఇంకెన్నో, అఫ్ కోర్స్ దేర్ ఇస్ ఈవెన్ google.com అండ్ సో ఆన్. కానీ అయినప్పటికీ కూడా ఒకరినొకరిని కలవటం అనేది, ఎన్నో రెస్ట్రిక్షన్స్ రావటం అనేది మరి దేవుని ఏర్పాటు. మనలో మనము ఇన్హియర్ గోల్స్, అంటే నేను ఎటువంటి స్త్రీని, ఎటువంటి వ్యక్తిని అని ప్రతి ఒక్కరం పరీక్షించుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా దేవుడు ఇచ్చాడని నేను భావిస్తూ ఉన్నాను. ఎగ్జాక్ట్లీ మ్యామ్, సో నైస్. మీరు ఇంత బిజీ పర్సన్, సో మరి ఈ లాక్డౌన్ వల్ల మీకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే అవకాశం కూడా వచ్చింది అని మేము అనుకుంటున్నాము. అండ్ అలాగే కొత్త కొత్త హాబీస్ కూడా అలవాటు పడుంటాయి. సో మరి ఏదైనా మరి ఈ లాక్డౌన్లో మీరు యూనో అడాప్ట్ చేసుకున్న ఒక కొత్త హాబీస్ అలా ఇంకేమైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి మ్యామ్. ఎస్ రేచల్, అయితే మొదట్లో లాక్డౌన్ ఇట్లా ఇంపోజ్ కాగానే ఏం చేయాలి, నా టైంతో నేను ఏం చేయాలి అని ఒక ప్రశ్న అందరికీ వచ్చే ఉంటుంది. అదే కాకుండా ఒకలాంటి సఫకేషన్ అన్నమాట, అనుకునే చేయలేకపోతున్నామే అని ఒకలాంటి పరిస్థితి, ఒక సైకాలజికల్ యునో స్ట్రెస్ అనేది వచ్చింది. మరి పిల్లలతో కలవటం చేయడం, ఎట్ మై లెవెల్ నాకు 5 children కనుక 5గురితో ఫోన్ లో మాట్లాడడం అనేది అప్పుడప్పుడు చేసేదాన్ని. ఇప్పుడు ఎక్కువగా మాట్లాడటం, ఎందుకంటే 4 daughters ఆర్ అవే ఫ్రమ్ హోమ్. ఇద్దరు, ఒకరు యుఎస్, ఒకరు లండన్ లో కూడా ఉన్నారు. మిగతా 2 ఇక్కడ ఉన్నారు, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఛాన్స్ అనమాట కలవడానికి. అదే కాకుండా చిన్న పిల్లలు ఉన్నారు, 2 daughters హ్యావ్ దేర్ చిల్డ్రన్. సో వాళ్ళు కూడా రావడం, వెళ్ళటం, ఇదంతా ఒకలాంటి ఎంజాయ్మెంట్ గా అనిపించింది. కానీ మా ఏరియాలో మేము వి లివ్ ఇన్ అన్ ఏరియా వేర్ దేర్ ఆర్ అబౌట్ ఇట్స్ అ వెరీ గుడ్ కాలనీ అని చెప్పొచ్చు. చాలా ఓపెన్ స్పేస్ ఉంటుంది, ఎందుకంటే ఈచ్ హౌస్ ఇస్ ఇన్ అబౌట్ 1000 square yards కనుక. కానీ
ఇక్కడ తిరగడం అనేది కూడా రెస్ట్రిక్షన్స్ వచ్చాయి, విత్ ఇన్ ద కాలనీ కూడా తిరగడానికి లేకపోయింది. సో ఇటువంటివి వచ్చినప్పుడు ఏదైనా హాబీస్ డెవలప్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. సో నేను మొదట్లో వెన్ ఐ వాజ్ జస్ట్ మ్యారీడ్ అబౌట్ 18-19 years లో నాకు పెళ్ళైంది. అయితే అప్పట్లో పిల్లల్ని పెంచడం, ఐ హ్యావ్ 4 daughters born in a line. ఆ తర్వాత కొడుకు పుట్టాడు కొంతకాలం అయ్యాక. కానీ పిల్లల్ని పెంచేటప్పుడు వంట చేయటము, ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ ప్రొఫెసర్, చాలా బిజీ స్కెడ్యూల్ ఉండేది. అట్ ద సేమ్ టైం నేను మళ్ళీ ఆ తర్వాత విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ లో 15 years వర్క్ చేశాను. అందుకే ప్రభుత్వం నన్ను గుర్తించారనమాట. ఆల్ ఓవర్ ద కంట్రీ వెళ్లేదాన్ని, చాలా తిరిగేదాన్ని, అదర్ కంట్రీస్ కి కూడా వెళ్లేదాన్ని. ఈ తిరగటంలో ఏమైంది, పిల్లల్ని కొంచెం నేను నెగ్లిజెన్స్ అని చెప్పవచ్చు. యాజ్ అ ఉమెన్, యాజ్ అ మదర్ నేను చేయలేకపోయింది. అయితే ఇప్పుడు ఆ స్టేజ్ అయ్యాక దాదాపుగా ఒక 15 years నేను కిచెన్ లోకి వెళ్లేదాన్ని కాదు, యాజ్ అ రెగ్యులర్ కుకింగ్ యాక్టివిటీగా. ఇప్పుడు నేను చేయటమే కాకుండా మై యంగ్ సన్ హూ ఇస్ జస్ట్ 14 years old, అతను కూడా హీ స్టార్టెడ్ డెవలపింగ్ ద హాబీ ఆఫ్ కుకింగ్. మరి గార్డెనింగ్ లో కూడా మాకు చాలా పెద్ద గార్డెన్ ఉంది ఇంటి చుట్టూ, కానీ ఎవరో గార్డెనర్స్ కి వదిలేసేదాన్ని. ఇప్పుడు అందులో ఇన్వాల్వ్ అవటము, చిన్నవి చేయటం, లైక్ కరివేపాకు పెంచడము, పుదీనా, కొత్తిమీర పెంచడం కూడా ఇట్ హెస్ బికమ్ అ ప్లెజర్. అదే కాకుండా మేము వీ హ్యావ్ అడాప్టెడ్ అ డాగ్ నౌ, దాని పేరు స్టామ్ అన్నమాట. వాడిని పెంచడం అనేది ఒక పెద్ద హాబీగా ఇంతకు ముందు కూడా మాకు ఉండేటివి, కానీ మేము ఎప్పుడు అంతగా పర్సనల్ గా ఇన్వాల్వ్ ఎక్కువ కాలేదు. సో నేను అనుకుంటాను ఇటువంటి పర్సనలైజ్డ్ టచ్ అనేది విత్ ఇన్ ద ఫ్యామిలీ. మా హస్బెండ్ నేను కూడా we have enrolled ourselves into Moody Bible Institute to learn the Bible close గా ఇద్దరం కలిసి వాక్యం ధ్యానించాలా అని ఒక ఆశ కలిగింది. దీంతో ఎప్పటి నుంచో ఉండింది ఆ యొక్క ప్రేరేపణ, అయితే మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. ఇప్పుడు దేవుడు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రెమియర్ ఇన్స్టిట్యూట్, షికాగోలో ఉంది. అయితే వాళ్ళతో మాట్లాడి ఒక మంచి కోర్సులో జాయిన్ అయ్యాము. ఈ కోర్స్ చేయడానికి ఎవ్రీ మార్నింగ్ మేమిద్దరం ఒక 2 hours సమయం కలిసి గడపడానికి, తెల్లారుజామున 5 గంటల నుంచి అబౌట్ 6-6:30 వరకు ఆ సమయాన్ని గడపడానికి దేవుడు మాకు అనుగ్రహించాడు. ఆ అవకాశాన్ని కాదు, ఐ మస్ట్ సే అదొక ఒక హ్యాపీ థాట్ అన్నమాట, ఇది చేయగలుగుతున్నాము అని. అదే కాకుండా ఎప్పటి నుంచో ఆశ ఉన్నప్పటికీ దాన్ని ఎందుకో పుష్ చేయలేకపోయాం. ఇప్పుడు దేవుడే మాకు అవకాశాన్ని ఇచ్చాడు. కమ్ ఆన్, గెట్ గోయింగ్. వై ఆర్ యూ డిలేయింగ్ your desire to learn more about Jesus and coming closer to work with the Lord అనేది. కనుక ఇటువంటివి అవకాశాలు దేవుడు ఇచ్చినందుకై నేను ఎంతో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అదే కాకుండా ఐఎమ్ సో వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే ఫ్యామిలీ క్లోజ్నెస్ అనేది మనం మర్చిపోతూ ఉంటాము. మన బిజీ వర్క్ లో మనం ఏం చేస్తామంటే చాలా నెగ్లిజెన్స్ ఇచ్చేస్తాము ఫర్ దిస్ పర్టిక్యులర్ which is the most major important chapter of our lives or major activity of our life అని చెప్పొచ్చు. సో మరి లాక్డౌన్ హ్యాడ్ అ వెరీ గుడ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ఫ్యామిలీ అని మీరు చెప్తున్నారు మ్యామ్, ఫ్యామిలీ రిలేషన్స్. అండ్ మీరు ఒక పెట్ డాగ్ని అండ్ డాగ్తో మరి క్లోజ్ అయినట్టు, మీ పెట్స్ తోటి అండ్ పిల్లలతో, గ్రాండ్ చిల్డ్రన్తో క్లోజ్ అయినట్టు మీ మాటల్లో చాలా బాగా తెలుస్తుంది. సో దట్ మీన్స్ దిస్ లాక్డౌన్ హ్యాడ్ అ వెరీ గుడ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ఫ్యామిలీ రిలేషన్స్. అండ్ అలాగే మీరు చెప్పినట్టు బైబిల్ ఇన్స్టిట్యూట్ అని మీరు సార్ కలిసి మీరు చేసిన కార్యక్రమాలు. సో లెట్స్ గెట్ అ లిటిల్ మోర్ డీటెయిల్డ్ ఇంటూ యువర్ స్పిరిచువల్ లైఫ్, మై పర్సనల్ స్పిరిచువల్ లైఫ్. ఎలాంటి ఇంపాక్ట్ కలిగింది ఈ లాక్డౌన్ వల్ల మీ స్పిరిచువల్ లైఫ్ మీద? అండ్ ఫ్యామిలీ ప్రేయర్స్ చేసుకోవడం కానీ, అలాగే మీరు యాక్చువల్లీ మీరు చాలా ప్లేసెస్ తిరుగుతూ ఉంటారు, ఎస్పెషల్లీ చర్చెస్ మీటింగ్స్ అటెండ్ అవుతుంటారు. ఈ లాక్డౌన్లో చర్చెస్ అన్నీ క్లోజ్ అయిపోవడం వల్ల అందరూ అంటుంది ఏంటంటే వాళ్ళ ఇల్లే ఆలయాలుగా మారాయి అని చాలామంది దగ్గర విన్నాము. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ దాట్ మా? మీ స్పిరిచువల్ లైఫ్ గురించి మీరు ఇంకొంచెం డీటెయిల్డ్గా మాకు చెప్తారా? ఎస్, అయితే రేచల్ ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడాను నేను ఎటువంటి పర్సన్ ని విత్ ఇన్ మై సెల్ఫ్ షుడ్ ఐ చేంజ్, షుడ్ ఐ ఇంప్రూవ్ అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు. వాట్ ఆర్ ద బెస్ట్ థింగ్స్ ఐ కెన్ బ్రింగ్ ఇన్ మై లైఫ్. సో అదే ఆ గోల్సే కాకుండా అందరం కూడా కొన్ని గోల్స్ ఒక్కొక్కసారి రాసేస్తేనే బాగుంటుంది. నేనైతే రాసుకుంటాను. నేను ఎవ్రీ ఇయర్ ఒక చిన్న నోట్బుక్ ఐ బిగిన్ అండ్ ఐ రైట్ డౌన్ మై గోల్స్. ఈ గోల్స్ అచీవ్ చేశానా లేదా ఎండ్ ఆఫ్ ద ఇయర్ కి నేను చెక్ చేసుకుంటాను అనమాట. ఏదైతే చేయలేదో అవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి పుష్ ఆన్ అవుతాయి.
అఫ్ కోర్స్ యంగర్ ఇయర్స్ లో స్లిమ్మింగ్ డౌన్ ఒక గోల్ ఉండేది, అలాంటివి ఉండేది. ఇప్పుడు దోస్ ఆర్ నాట్ ద ప్రయారిటీ. అది ఉన్నప్పటికీ ఇట్స్ నాట్ ద ప్రయారిటీ. సో ఇప్పుడున్న గోల్స్ ప్రకారము బైబిల్లో ఎన్ని చాప్టర్స్ నేను ఐ కెన్ లెర్న్ బై హార్ట్, అదొక గోల్. నెక్స్ట్ గోల్ ఇస్ ఆల్సో టు రీడ్ ఇన్ డీటెయిల్. నేను బిఎస్ఎఫ్ అంటే బైబిల్ స్టడీ ఫెలోషిప్ అని ఉంటుంది. ఇట్స్ అ ఫెలోషిప్ దట్ హ్యాపెన్స్ ఆల్ ఆఫ్ ద వరల్డ్. అందులో నేను ఒక మెంబర్ 6 years నుంచి చేస్తున్నాను. సో అందులో మేము జెనిసిస్ లో ఉన్నాం ఇప్పుడు. సో జెనిసిస్ ఇస్ సంథింగ్ ఐ హావ్. అండ్ వన్ మోర్ గోల్ ఐ హ్యాడ్ ఇస్ టు లెర్న్ హీబ్రూ. అది కూడా చేశాను. ఒక 2-3 words చెప్తారా మ్యామ్ హీబ్రూలో? అంటే లైక్ మీరు నేర్చుకున్న. సడన్ గా అంటే కష్టము, కానీ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ 91. సామ్ 91 లో అన్ని 22 ఆల్ఫాబెట్స్ ని ఒక్కొక్క ఆల్ఫాబెట్ కి ఒక్కొక్క చాప్టర్ అన్నమాట డెడికేట్ అయి ఉంది. సో ఆ విధంగా నేను సో మెనీ ఐ ఓన్లీ లెర్న్ ఆల్ఫాబెట్స్ ఇన్ హీబ్రూ. ఎందుకంటే హీబ్రూ నేర్చుకోవాలంటే చాలా పెద్ద కష్టమైన పని. ఇట్ ఈస్ నాట్ సో సింపుల్ అండ్ ఈజీ. పిక్టోగ్రాఫిక్ గా ఉంటుంది. కానీ ఈ ఆల్ఫాబెట్స్ నేర్చుకోవడం అనేది కూడా ఐ ఎంజాయ్డ్ ద క్లాసెస్ అని చెప్పొచ్చు. మరి స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మాకు మంచి ఓపెన్ స్పేసెస్ ఉన్నాయి మా ఇంట్లో. బాల్కనీసే కాకుండా మంచి స్పేసెస్ ఉన్నాయి. సో గార్డెన్ లో కూర్చోవటము, దేవుని వాక్యాన్ని ధ్యానించటము, మరి బైబిల్ స్టడీ, నా పర్సనల్ బైబిల్ స్టడీ, మరి బిఎస్ఎఫ్ లో కాకుండా ఈవెన్ ఇంక్లూడింగ్ ద హీబ్రూ క్లాసెస్, మరి మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్. ఈ విధంగా ఐఎమ్ ఏబుల్ టు ఎన్రిచ్ ఇన్ మై ఇన్నర్ గోల్స్. మరి ఇన్నర్ గోల్సే కాకుండా అవుటర్ గోల్స్ ఏంటి? వాట్ ఆమ్ ఐ డూయింగ్ టు పీపుల్ అరౌండ్ మీ? ఎంతమందికి సహాయకరంగా ఉండగలుగుతున్నాను? నా ఆర్గనైజేషన్స్ లో, మా స్కూల్స్, కాలేజ్ అండ్ మాకు కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి. మా ఆర్గనైజేషన్స్ లో కూడా ఎంతో మంది క్యారెక్టర్ ని మేము రివీల్ చేయగలుగుతున్నాము. హౌ ఆర్ వి ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ అరౌండ్? మరి లాక్డౌన్ కి సంబంధంగా అయితే పాస్టర్స్ కి చాలా ఇట్ వాజ్ అ బిగ్ హిట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆరాధనకి రాలేనందువల్ల ప్రజలకి కూడాను హూ ఆర్ ద మెంబర్స్ కాంగ్రిగేషన్ కి మరి ఆర్థికంగా చాలా మంది బాధాకరమైన స్థితిలో ఉన్నారు కనుక చర్చెస్ ని సపోర్ట్ చేయలేకపోతున్నారు. సో మినిస్ట్రీ ఎలా వెళ్తుంది, ఎలా డెవలప్ అవుతుంది? నేను ఐఎమ్ మెంబర్ ఆన్ FMPB ఇస్ ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్. సో మేము ప్రేయర్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే ట్రైబల్ ఏరియాస్ లోకి వెళ్ళి సేవ చేసే పాస్టర్స్ కోసము మేము సపోర్ట్ చేస్తామని అన్నమాట, ఆర్థికంగా ప్రేయర్ సపోర్ట్ కూడాను. సో ఈ విధంగా చేసేటప్పుడు మనకు తెలిసింది ఏంటంటే పాస్టర్స్ కి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, ఆర్థికంగానే కాకుండా మరి ఒకలాంటి ఇమోషనల్ గా కూడాను. దే హావ్ బికమ్ వెరీ లోన్లీ. అటువంటి సమయంలో నేనేం చేయగలుగుతాను అనుకొని నేనే మొదలు పెట్టింది ఏంటంటే టు గివ్ దెమ్ సమ్ సపోర్ట్, ప్రొవిజన్స్ అండ్ ఆర్థికంగా. సో వన్ ఆఫ్ అవర్ స్కూల్స్ లో మేము అదొక ఈవెంట్ గా చేసినప్పుడు మన క్రైస్తవ ఎమ్మెల్సీ గారైన రాజేశ్వరరావు గారు కూడా హీ హ్యాడ్ మోటివేటెడ్ మీ. సో అన్నగారు ఏం చేశారంటే ఇది బాగుందమ్మా అని చెప్పి ఆయన ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ వెళ్ళారు, 30 డిస్ట్రిక్ట్స్ కి వెళ్ళారు. తనతో కలిసి నేను కొన్ని చోట్లకు వెళ్ళాను టు డిస్ట్రిబ్యూట్ అండ్ టు స్పీక్ టు అవర్ పాస్టర్స్. కేవలం పాస్టర్స్ తో మాట్లాడటమే అన్నమాట మేము మెయిన్ గా ఛాలెంజ్ టు మీట్ దెమ్ అండ్ స్పీక్ టు దెమ్. ఎందుకనంటే మనం ఏదో చేస్తున్నాం గొప్పగా అని కాదు, ఎన్కరేజింగ్ వర్డ్స్, చేయగలిగినంత చిన్న సహాయం, ఆర్థిక సహాయం. సో దాంట్లో మేము లోనిగలేము అని కొంతమందికి ఆ యొక్క అష్యూరెన్స్ ఇవ్వడానికి మేము చేసిన చిన్న ప్రయాసం అది. సో దిస్ ఇస్ సమ్ ఆఫ్ ద వేస్ ఇన్ విచ్ ఐ వాస్ మింగ్లింగ్ విత్ పీపుల్. yes Rich. సో నైస్ మ్యామ్, అమేజింగ్. సో ఈ లాక్డౌన్, ఈ పాండమిక్ సిచ్యువేషన్ మీ స్పిరిచువల్ లైఫ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించిందో మీ మాటల ద్వారా తెలిసింది. యూ హ్యాడ్ అన్ అమేజింగ్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ యూ హ్యావ్ ఆల్సో రీచ్డ్ అవుట్ టు మెనీ పాస్టర్స్ అవుట్ దేర్ అని మీ మాటలు తెలిసింది మ్యామ్. అలాగే మీరు చెప్తుంటే మీరు కొన్ని మాటల్లో మేము విన్నాం ఏంటంటే మీకు ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, స్కూల్స్కి ఎమ్మెల్సీ గారిని పిలిచానన్నారు. సో మ్యామ్, మరి మీరు ప్రజాసేవలోనే కాకుండా భావితరాలను నిర్మించే విద్యారంగంలో కూడా ఎందరికో విద్యను అందిస్తున్నారు. సో మరి లాక్డౌన్ వలన విద్య కుంటుపడింది అని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ అది ఇది మీరు చెప్పినట్లు జూమ్ అడల్ట్స్కి ఎట్లాగైతే మీటింగ్స్కి సహాయపడుతుందో గూగుల్ మీట్, గూగుల్ డువో, జూమ్ ఇలాంటివన్నీ మరి ఆన్లైన్ క్లాసెస్
మరి జరుగుతున్నాయి స్టూడెంట్స్కి. ఇట్లాంటి ఆన్లైన్ క్లాసెస్, దిస్ హోల్ సిస్టమ్ ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు స్టూడెంట్స్ లైఫ్స్ మీద? ఎస్ రేచల్, అయితే విద్యారంగం అన్నారు కనుక నేను మొదట్లో నా కెరియర్ ఐ వాజ్ అ ప్రొఫెసర్ ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్, యూ ఆల్ నో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ బేగంపేట్. అక్కడ నేను 14 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత ఐ వాజ్ అవుట్ విత్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆన్ అ రీసెర్చ్ ప్రోగ్రామ్. అదొక 3 years అనమాట. అది జరిగాక నేను రిజైన్ చేసి స్కూల్స్ స్థాపించాను. సెయింట్ పీటర్స్, రెకిల్ఫర్డ్ ఇంటర్నేషనల్, ఇంకా ప్లే స్కూల్స్, మరి కాలేజ్, బిఎడ్ కాలేజ్ కూడా స్థాపించాను. సో స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ కాలేజ్ ఎడ్యుకేషన్కి వచ్చినట్లయితే పిల్లలు చాలా దెబ్బతిన్నారని చెప్పొచ్చు. కరెంట్లీ నేను ఆల్సో సిబిఎస్ఈకి క్లస్టర్స్ అని ఉంటాయి, కొన్ని స్కూల్స్కి కలిపి క్లస్టర్ ఉంటుంది. సో ఈ సెకండ్రాబాద్ ఏరియా క్లస్టర్స్కి ఐఎమ్ ద చైర్పర్సన్. సో వేరే స్కూల్స్ ప్రిన్సిపల్స్తో కూడా మాట్లాడడం, అంటే మన జోన్లో మనకి డిపిఎస్ స్కూల్స్ ఉన్నాయి, మరి ఈవెన్ సైనిక్పురి ఆర్మీ స్కూల్స్, ఇట్లా చాలా స్కూల్స్ ఉన్నాయి అనమాట. దాదాపు 48 స్కూల్స్ ఉన్నాయి ఈ జోన్లో. ఈ స్కూల్స్ అన్నిటికీ కూడాను నేను చైర్పర్సన్ కనుక మనకి ఎప్పుడైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 27th July అది ఎప్పుడైతే మనకి వచ్చిందో, ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారో, అప్పుడు ఆ వెబినార్స్ లో పాల్గొనటము, ఇతరులకి షేర్ చేయటము, డిస్కషన్స్ చేయటము, ప్రిన్సిపల్స్ తో ఇవి మేము కాన్ఫరెన్సెస్ పెట్టటము, ఇలాంటివి ఆ లెవెల్లో జరిగేవి. పిల్లలకి వచ్చినట్లయితే పిల్లలు చాలా దెబ్బతిన్నారు. ఎందుకనంటే నాలెడ్జ్ రావచ్చు, టీచింగ్ నేర్చుకోవచ్చు వాళ్ళు ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ద్వారా, కానీ వాళ్ళకి ఇంటరాక్షన్ అనేది చాలా మంది పోగొట్టుకున్నారు. చాలా లోన్లీ లైఫ్ మనకి ఒక విధంగా మన మెచ్యూరిటీ లెవెల్స్ ని బట్టి మనం దాన్ని మేనేజ్ చేయటం అనేది మనకి ఈజీనే, కానీ చిన్న పిల్లలకి వాళ్ళకి తెలియని పరిస్థితి. ఇప్పుడు మెయిన్ గా మెనీ హోమ్స్ ఆర్ సింగిల్ చైల్డ్ హోమ్స్ లేదా 2 children ఉన్నప్పటికీ కూడా అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళకి కింది కూడా వెళ్ళొద్దు, ఒకటే రూము లేదా 2 rooms or 3 rooms. ఇటువంటి పిల్లలకి ఏమవుతుందంటే ఒకలాంటి చాలా సైకలాజికల్ గా, ఎమోషనల్ గా వాళ్ళు లోన్లీనెస్ ఫీల్ అవడంతో ఇట్ హ్యాస్ ఇంపాక్టెడ్ దెమ్ నెగటివ్లీ అని చెప్పొచ్చు. కానీ దీన్ని మనం వదిలేయకుండా ఎడ్యుకేషన్ సెక్టర్ లో చాలా మంది వాళ్ళ ఓన్ సిస్టమ్స్ పెట్టుకొని టెక్నాలజీ ద్వారా దే ఆర్ ఏబుల్ టు రీచ్ అవుట్ అండ్ కండక్ట్ క్లాసెస్. మా స్కూల్స్ లో మేము వీ హ్యావ్ అ పోర్టల్, అదొక ప్లాట్ఫామ్ అనమాట. మా పోర్టల్ ని మేము లాంచ్ చేసాము. దాని ద్వారా వీఆర్ ఏబుల్ టు ఎడ్యుకేట్ చిల్డ్రన్. మరి చాలా ఇంట్రెస్టింగ్ యాప్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ మాడ్యూల్స్ ఉన్నాయి. చిల్డ్రన్ ఆర్ లెర్నింగ్, కానీ ఎంత లెర్నింగ్ అయినప్పటికీ టెక్నాలజీని ఆల్ ద టైమ్ చూడటం అనేది కూడా చైల్డ్ కి మంచిది కాదు. ఒక రోజులో 3-4 గంటల కంటే ఎక్కువగా స్టూడెంట్ కెనాట్ స్పెండ్. అండ్ ఇంటరాక్షన్ లేదు, ఫిజికల్ యాక్టివిటీ లేదు. సో దే ఆర్ లూజింగ్ అవుట్ ఆన్ కమ్యూనికేషన్, మాట్లాడలేకపోతున్నారు. సోషల్ ఇంటరాక్షన్ లేదు, ఫ్రెండ్షిప్స్ లేవు ఇప్పుడు. సో ఈ విధంగా ఇట్ హాస్ మేడ్ లైఫ్ వెరీ స్లో. ఏదో ప్రిమిటివ్ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోయామేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. సో మ్యామ్, మరి ఈ ఆన్లైన్ సిస్టమ్ వెళ్ళిపోయి స్కూల్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి ఏదైనా కనిపిస్తుందంటారా? యాక్చువల్ గా గవర్నమెంట్ కూడా ఏం చేశారంటే యూ కెన్ స్టార్ట్ స్కూల్స్ ఫ్రమ్ 1st October అన్నారు, ఆ తర్వాత 1st November అన్నారు, ఇప్పుడు 1st December అంటున్నారు. గవర్నమెంట్ కూడా చాలా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ముందు ఓపెన్ చేయమన్నారు. పేపర్ చూసినట్లయితే నో ఢిల్లీ స్కూల్ విల్ ఓపెన్ డ్యూరింగ్ దిస్ మంత్ అని వచ్చింది. కనుక గవర్నమెంట్ ఆల్సో ఈస్ వెరీ కన్ఫ్యూజ్డ్ అబౌట్ హౌ టు గో అబౌట్. అయితే ఒక విషయం ఏం చెప్పాలనుకున్నానంటే, కొన్ని బోర్డ్స్ మాత్రము దే ఆర్ గోయింగ్ అహెడ్ విత్ బోర్డ్ ఎగ్జామ్స్. వాటిలో ఒకటి ద కేంబ్రిడ్జ్ బోర్డ్, IGCSE అని ఉంటుంది. CIE సర్టిఫికేషన్ వస్తుంది వాళ్ళకి, కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఎగ్జామినేషన్. సో మా స్కూల్లో, రెకిల్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో మాకు అది ఉంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రీమ్స్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. పిల్లలకి చాలా మంది స్టూడెంట్స్ దే హావ్ ఎన్రోల్డ్ ఇన్ టు దట్. కనుక ఇప్పుడు ప్రస్తుతం కూడా బోర్డ్ ఎగ్జామ్ జరుగుతూ ఉంది. October 12th స్టార్ట్ అయ్యాయి బోర్డ్ ఎగ్జామ్స్. దే ఆర్ గోయింగ్ ఆన్ టిల్ November 18th. సో స్టూడెంట్స్ ఆర్ కమింగ్, దే ఆర్ డూయింగ్ దేర్ బోర్డ్ ఎగ్జామ్స్. అయితే మళ్ళా వీళ్ళకి నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ బిగినింగ్ ఆన్ January 29th అండ్ అప్ టు March end. ఈ బోర్డ్ ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేయడానికి వాళ్ళు విల్లింగ్ గా లేరు. సో స్టూడెంట్స్ కొంతమంది వెళ్లే వాళ్ళు చాలా దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. దేర్ ఆర్ సమ్ SOPs, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. సో ఈ SOPs గవర్నమెంట్ ఇవ్వడమే కాకుండా యాజ్ అ స్కూల్ వీ హ్యావ్ డిక్లేర్డ్ సర్టన్ SOPs. సో స్టూడెంట్స్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. దే హ్యావ్ టు గివ్ అ సెల్ఫ్ డెక్లరేషన్ అండ్ దే హ్యావ్ టు సే we are going to abide by all this. ఆ విధంగా పేరెంట్స్ కూడా దే హ్యావ్ టు గివ్ their consent. కనుక కొన్ని స్కూల్స్ దే ఆర్ గోయింగ్ అహెడ్ ఈ విధంగా ఈ ప్రాసెస్ లో.
కానీ స్కూల్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతాయి అంటే ఒక పెద్ద ప్రశ్ననే. నేను అనుకోవటము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడాను ఒకవేళ హై స్కూల్ మేబీ ఫంక్షనింగ్ ట్వైస్ అ వీక్ ఆర్ థ్రైస్ అ వీక్, కానీ చిన్న పిల్లలు ప్రైమరీ స్కూల్ పిల్లలకైతే అదొక చాలా పెద్ద ప్రశ్న. ఇందులో చిన్న చిన్న స్కూల్స్ ఏవైతే స్థాపించారో ప్రైవేట్ స్కూల్స్ చాలా మటుకు వాళ్ళు క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఏమే కానీ ఇన్కమ్ లేదు. కొన్ని స్కూల్స్ పెద్ద స్కూల్స్ అని చెప్పొచ్చు, దే ఆర్ ఏబుల్ టు సర్వైవ్. ఎందుకంటే సమ్ పేరెంట్స్ ఆర్ మేయింగ్, కానీ పేరెంట్స్ ని కూడా మనం ఒత్తిడి పెట్టలేము ఎందుకంటే వాళ్ళకే ఇన్కమ్ లేదు. సో ఇది ఎడ్యుకేషన్ లోనే ఒక పెద్ద మార్పు జరిగింది, ఇంకా ఎన్నో మార్పులు జరగబోతాయని నేను అనుకుంటున్నాను. వీ హ్యావ్ టు జస్ట్ బీ రెడీ ఫర్ ఎనీథింగ్ అంతేనంటారు. సో మ్యామ్, మరి కమింగ్ టు యువర్ సోషల్ లైఫ్, యూ హెవ్ బిన్ అ వెరీ గుడ్ సోషల్ వర్కర్. మీరు ఇందాక చెప్పినట్లు ఆల్మోస్ట్ 38 డిస్ట్రిక్ట్స్కి మీరు ట్రావెల్ చేసి పాస్టర్స్ అందరితో కూడా మరి మీరు కనెక్ట్ అయ్యి ఇంటరాక్ట్ అవ్వడం జరిగిందని చెప్పారు కదా మ్యామ్. అలాగే అది కాకుండా బిసైడ్స్ దాట్ ఇంకా ప్లేసెస్ ఏదైనా ఈ లాక్డౌన్లో మీరు వెళ్ళి ఏదైనా ఇంకేదైనా కార్యక్రమాలు చేపట్టారు? అదే, నేను 30 డిస్ట్రిక్ట్స్ కి వెళ్ళలేదు రేచల్. వెళ్ళింది ఎవరంటే మన ఎమ్మెల్సీ గారు వెళ్ళారు. ఆయనతో కలిసి నేను కొన్ని స్థలాలకి వెళ్ళాను అనమాట. అదే కాకుండా నా ఓన్ గా కూడా నేను అదర్ ప్లేసెస్ కి వెళ్ళటం చేశాను. కొన్ని చర్చెస్ కి, కొన్ని విమెన్ ఇనిషియేటివ్స్ కి వెళ్ళాను. ఈవెన్ అదర్ దాన్ క్రిస్టియన్ గ్రూప్స్ కి నేను వెళ్ళటం, ముఖ్యంగా ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ కి వెళ్ళటం ఆఫ్టర్ ద ఫ్లడ్. ఎందుకంటే మేము ఉండేది హబ్సిగూడ, ఉప్పల్లో చాలా బ్యాడ్ ఎఫెక్ట్ ఉండింది కనుక లోకల్ లీడర్స్ తో కలిసి, టిఆర్ఎస్ పార్టీ లీడర్స్ తో కలిసి వెళ్ళటము, వాళ్ళ ఇళ్ళని దర్శించటము, వాళ్ళకి చిన్న ఆర్థిక సహాయం చేయటము. మా స్కూల్లో కూడా మేము కండక్ట్ చేసాము కొన్ని ఈవెంట్స్, సో దట్ పీపుల్ కెన్ కమ్ అండ్ బెనిఫిట్ ఫ్రమ్ దోస్ ఈవెంట్స్. చిన్న చిన్న అమౌంట్స్ అంటే ఒక 5,000 రూపీస్, 10,000 రూపీస్ ఆ విధంగా ఇవ్వటం అనేది. సో ఇటువంటివి చేసాము. కానీ ఇంకా అదర్ థింగ్స్ ఏం చేసాం అంటే పర్సనల్ గా ఇంకొకటి నేను మర్చిపోయాను చెప్పడము. ఫారెస్ట్ ఏరియా ఉందమ్మా ఉస్మాన్ యూనివర్సిటీలో. అంటే ఇట్ ఈస్ ఆల్ ఓన్లీ గ్రీనరీ అనమాట, ఓన్లీ ట్రీస్ ఉంటాయి. నేను పుట్టి పెరిగింది యూనివర్సిటీలోనే. మై ఫాదర్ వాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ. ఆ తర్వాత నేను కూడా అక్కడే వర్క్ చేశాను, చదివాను కనుక ఐ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ ట్రెక్కింగ్ అనమాట, వాకింగ్ అరౌండ్ ఇన్ ద ఏరియా. సో ఈ విధంగా వెళ్ళినప్పుడు నేచర్ తో చాలా క్లోజ్ అవ్వటం, beginning to understand how God's creation itself is enough for us to survive. అదన్నమాట. మనం ఎన్నోసార్లు ఈ సిటీ లైఫ్ లో ఉండడంతో ఇటువంటి రన్నింగ్ రేస్ లో ఉన్నాం మనం అందరం. సో మనం ఏమనుకుంటాము, ఇదే లైఫ్ అనుకుంటాం, కానీ మనం అలా నేచర్ లోకి వెళ్ళిపోయాక దట్ ఈస్ మచ్ మోర్ బ్యూటిఫుల్. మరి దేవుడు ఫస్ట్ సృష్టించిన ఆదాం అవ్వని కూడా గార్డెన్ లోనే పెట్టాడు కదా. ఎక్కడో వెళ్ళి మీరు ముందు హార్డ్ వర్క్ చేయండి అని చెప్పలేదు, ముందు గార్డెన్ లో ఉంచాడు. సో ఆ విధంగా ఒట్టిగా నేచర్ లోనే మనం వీ కెన్ సర్వైవ్. వీ డోంట్ నీడ్ టు ఈవెన్ కుక్ అవర్ ఫుడ్ అనేది మనకు ఒకలాంటి ఆ రియలైజేషన్ రావడానికి ఈ లాక్డౌన్ కూడా సహాయం చేసిందని చెప్పొచ్చు. సో నైస్, అమేజింగ్. మీరు ట్రెక్కింగ్, నేచర్ తో కనెక్ట్ అయ్యానని చెప్తున్నారు. యాక్చువల్లీ మ్యామ్, మిమ్మల్ని ఒక ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన క్వశ్చన్ యాజ్ అ జిహెచ్ఎంసీ కోఆప్షన్ మెంబర్ మిమ్మల్ని మేము అడిగి తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన హైదరాబాద్ ఇప్పుడు అట్ ప్రజెంట్ ఎదుర్కొంటున్న 2 ఇంపార్టెంట్ క్రైసిస్ ఏంటంటే, ఒకటి వాటర్ ప్రాబ్లం, ఇంకొకటి ట్రాఫిక్. సో మరి ఈ 2 విషయాల్లో మన హైదరాబాద్ సిటీ మెరుగుపడే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అసలు మనం ఇప్పుడున్న పరిస్థితిలో చాలా ఇంప్రూవ్మెంట్ చూసాం మనం గత కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా గత 5 సంవత్సరాలు. వాటర్ బాడీస్ ని క్రియేట్ చేయడం అనేది మన ప్రభుత్వం చాలా ఇంపార్టెంట్ గా తీసుకున్నారు. 3 విషయాల్లో వాళ్ళు దే వర్ వెరీ వెరీ ఇన్సిస్టెంట్. ఒకటేమో నిధులు ఇవ్వటం, అంటే గివింగ్ సమ్ ఫండింగ్ టు పీపుల్. రెండవదిగా నీళ్లు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పి భగీరథ ప్రాజెక్ట్ తీసుకున్నారు. అంటే దే హ్యావ్ స్టార్టెడ్ టు ఇన్స్టాల్ వాటర్ ట్యాంక్స్. మరి అదే కాకుండా వెళ్ళి లేక్స్ ని ఇంప్రూవ్ చేయటం. సో నేను పర్సనల్ గా ఒక లేక్ ని అడాప్ట్ చేసుకున్నాను. రాంపల్లిలో ఒక మంచి లేక్ ఉంది, అది అడాప్ట్ చేసుకొని దాన్ని మెయింటెనెన్స్ చేస్తా ఉన్నాను. మా హస్బెండ్ నేను కలిసి మెయింటెనెన్సే కాకుండా దాని ప్యూరిటీ ఆఫ్ వాటర్ గురించి, ఆ లోకల్ ఏరియాలో ఉన్న, అదొక స్మాల్ విలేజ్ అనమాట, లోకల్ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ కూడా అది హెల్ప్ఫుల్ గా ఉండేటట్టు. సో నీళ్లు, నిధులు అండ్ నియామకాలలో కూడా మన ప్రభుత్వం ముందడుగేసింది. నియామకాలు అనంటే గుడ్ ప్రాజెక్ట్స్, గుడ్ థాట్స్, గుడ్ ఇన్నోవేషన్స్ చేయడానికి. సో ఈ విధంగా ఈ 3 అంశాలలో ఆబ్జెక్టివ్స్ గా తీసుకొని ప్రభుత్వం ముందడుగేసింది.
అయితే మనకి ఇప్పుడు వచ్చిన ఫ్లడ్ సిచ్యువేషన్ ఏంటి అని జిహెచ్ఎంసీ ఏరియాలో ఎక్కువగా దెబ్బతిన్నాం కనుక ఎందుకు అని మనం చూసినట్లయితే మన సిటీ ప్లానింగ్ ఇట్ వాజ్ నాట్ అ ప్లాన్డ్ సిటీ డెవలప్మెంట్ అలా అలా జరుగుతూ పోయింది. గోల్కొండలో స్టార్ట్ అయ్యి గోల్కొండ ఫోర్ట్ దగ్గర అలా పెరుగుతూ వెళ్ళిపోయింది. ఇప్పుడు అటు సైడ్ కాకుండా ఇటు సైడ్ ఈస్ట్ సైడ్ ఎక్కువ పెరిగింది, నార్త్ సైడ్ ఎక్కువగా వెళ్ళిపోయింది. సో ఈ విధంగా సిటీ డెవలప్మెంట్ లో ప్లాంట్ సిటీ కాదు కనుక ఫ్లడ్ వచ్చినప్పుడు హై లెవెల్ నుంచి వాటర్ అంతా లో లెవెల్కి వెళ్తుంది. అయితే యాజ్ అ మెంబర్ ఆన్ ద జిహెచ్ఎంసీ నేనేం చూస్తున్నానంటే ప్రభుత్వం ఎన్నో విధాలుగా మార్పులు తేవాలని ఎన్నో ప్లాన్స్ లో ఉన్నారు. ఎంతో ఇంప్రూవ్మెంట్ చేయాలని, రోడ్స్ డెవలప్మెంటే కాకుండా నాలా డెవలప్మెంట్. మా ఏరియాలో ఉన్న ఒక నాలా ఉందండి, దాని ఇట్ ఈస్ అ మూసీ రివర్ స్మాల్ స్ట్రీమ్ గోయింగ్ బై, వెళ్ళి నల్ల చెరువు ఉప్పల్లో కలుస్తూ ఉంది. అది నాచారం రోడ్ లో. అయితే దానికి కూడా ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మేము అడిగింది ఏంటంటే నాలాని డెవలప్ చేయండి, రోడ్ వైడనింగ్ చేయండి అని. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మనకు ఆ డెవలప్మెంట్ జరిగింది. కానీ అనుకోని విధంగా ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ప్రభుత్వానికి ఇంకా ఎక్కువగా తెలిసిపోయింది. కొన్ని లేన్స్ అన్ని దే హ్యావ్ బికమ్ రివర్స్. సో ఇటువంటిది ఎందుకు జరుగుతుందంటే ఎంక్రోచ్మెంట్ ఆఫ్ పీపుల్ ఇంటూ లేక్ ఏరియాస్. ఇది ఎప్పటి నుంచో అవుతుంది, ఇప్పుడు కొత్తగా జరిగింది కాదు ఇది. ఇప్పుడు మనం ఆర్కేపురం ఫ్లైఓవర్ దగ్గర చూస్తేనే మీకు తెలుస్తుంది ఎలా ఎంక్రోచ్ అయిపోయావు హౌసెస్ అని. ఎందుకంటే కబ్జా ల్యాండ్స్ అవన్నీ ఎవరో కబ్జా చేస్తారు, అమ్మేస్తారు. పాపం తెలియకుండా అమాయకంగా ప్రజలు కొనుక్కుంటూ ఉంటారు. ఈ కబ్జా ల్యాండ్స్ ఎప్పటి నుంచో ఉంది, 30-40 సంవత్సరాల నుంచి జరుగుతుంది. దిస్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ద కరప్షన్ ఇన్ అవర్ కంట్రీ. సో దేర్ ఇస్ లాట్స్ అండ్ ద గవర్నమెంట్ హ్యాస్ ప్లాన్ అండ్ దే ఆర్ డూయింగ్. జిహెచ్ఎంసీ వాళ్ళు చాలా ముందడుగేస్తూనే ఉన్నారు క్లీనింగ్ లో గానీ, మరి చెత్తని వేరు చేయటంలో గానీ, డ్రై అండ్ వెట్. దీని ఒక ఛాలెంజ్ గా స్కూల్స్ కి కూడా ఇచ్చారు. స్టూడెంట్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు, స్టూడెంట్స్ కి అవార్డ్స్ ఇచ్చారు, కాలనీస్ కి అవార్డ్స్ ఇచ్చారు. మరి ఇంత ప్రోత్సహించినాక కూడా మరి ఇప్పటికీ కూడా మన వాళ్ళలో ఎంతో మంది క్లీన్లీనెస్ పాటించారు, చెత్తను తీసుకొచ్చి ఇళ్ల ముందు వేస్తారు. సో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయమ్మా. కానీ ద రీసెంట్ ఫ్లడ్ హ్యాస్ బీన్ అ బిగ్ హిట్ అని చెప్పొచ్చు. గవర్నమెంట్ ఈస్ ఆల్సో వెరీ అప్సెట్ అబౌట్ హౌ ద మెయింటెనెన్స్ హ్యాస్ టు బి improved further ani. So as a member of the GHMC I can say that they are very focused. Maaku ee madhya kalamlo KTR gare swayana 2 meetings conduct chesaru in the month of October with all the corporators, and I am a co-option member ganka nenu kuda vellanu. 2 meetings he personally conducted to help us understand the severity of the difficult situation in our city. మనం ఏం చేయాలని కూడా మనకు కొన్ని ఆబ్జెక్టివ్స్ ఇచ్చారు. ప్రజలతో ఎలా మిగిలి కావాలి, ఎటువంటి సానుభూతి చూపించాలి, ఎటువంటి పర్ఫెక్షన్ ఇన్ గివింగ్ ద ఈవెన్ ద నిధులు ఇవ్వటంలో కూడా. ఈ 10,000 రూపీస్ కొంతమంది మ్యానిపులేట్ చేస్తున్నారు, కరప్షన్ లో దిగిపోతున్నారు అని చెప్పి మరి కేటీఆర్ గారే స్వయంగా మాట్లాడారు. కానీ చేసేవాళ్ళు అన్యాయాలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు కనుక గవర్నమెంట్ is very clear, but we have to follow as well as a responsible leader and responsible citizen. సో మ్యామ్, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ బిజీ షెడ్యూల్, అటు ఫ్యామిలీ గురించి అండ్ ఇటు ఎడ్యుకేషనల్ క్రైసిస్ అండ్ గవర్నమెంట్ ఇష్యూస్ అండ్ వాట్ నాట్, మీ స్పిరిచువల్ లైఫ్, ఇలా ఎన్నో మరి విషయాలు మీరు మాతో షేర్ చేసుకున్నారు. సో మరి చివరిగా మన గాస్పెల్ టీవీ ప్రేక్షకులకు మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గాస్పెల్ టీవీని కంగ్రాచులేట్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక యూనిక్ ప్రోగ్రామ్ వేర్ యూ వాంట్ టు నో హౌ పీపుల్ ఆర్ స్పెండింగ్ దేర్ టైం. అదే కాకుండా స్పిరిచువల్ గా ఎన్నో టీవీ ఛానల్స్ చేస్తూ ఉన్నారు. కానీ ఇన్ అ జనరల్ వే మనం ఎలా ఎప్పుడైనా కానీ ఎవరైనా కూడాను ఒక వ్యక్తి ఒక పర్సనల్ లైఫ్ తీసుకొని వాళ్ళు ఎలా ఉన్నారని ఒక ఎగ్జాంపుల్ ఉంటే, ఒక రోల్ మోడల్ గానో లేదా ఒక ఉదాహరణగానో తీసుకొని దే ఆర్ ఏబుల్ టు ఇంప్రూవ్ దేర్ ఓన్ లైఫ్ స్టైల్. ఆ విధంగా మీరు పెట్టిన ఈ మంచి ప్రోగ్రామ్ కి ఐ నీడ్ టు కంగ్రాచులేట్ యూ ఆన్ దాట్. అండ్ మరి లాక్డౌన్ లో సాధారణంగా ఎన్నో టీవీ ఛానల్స్ ఏ ప్రోగ్రామ్ చేయంలే, ఇంకా మాకొద్దు అన్న అనుకున్న వాళ్ళు ఉన్నారు. బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్ దట్ గాస్పెల్ అని ఒక పేరు పెట్టుకున్నారు. ఆ గాస్పెల్ అన్న పేరు ఇట్ ఈస్ అ వెరీ ఛాలెంజింగ్ వన్ ఫర్ అ క్రిస్టియన్ లీడర్ లైక్ మీ, వేర్ యు ఆర్ లివింగ్ యాజ్ అ విట్నెస్ టు స్ప్రెడ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్. కనుక ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే, లెట్ us be good Christian people wherever we are. First of all, give our time to the Lord.
రెండవదిగా మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం సహాయంగా ఉన్నామండి ఈ పీరియడ్ ఆఫ్ టైంలో. ఎందుకంటే ఇది కొన్ని నెలలు కావచ్చు, ఇంకా 1-2 సంవత్సరాలు కూడా కావచ్చు. బికాస్ 1919లో వచ్చిన పాండమిక్ ని మనం ఉదాహరణగా తీసుకుంటే ఇట్ వాజ్ బాదరింగ్ పీపుల్ ఫర్ 2 years. మరి 2 years is a very long time in the life of an individual. కనుక మనం ప్రతి ఒక్కరం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ఏ విధంగా సహాయంగా ఉండొచ్చు అని మనం ఆలోచిస్తే అది మాత్రమే చాలు. It will keep life going, it will keep life interesting, and all thanks to you and to the channel for giving me this opportunity. Thank you. Namaste. Thank you so much for spending your precious time with us, ma'am. We hope may God help you to be the helping hand to others, ma'am. We keep praying for you. Thank you so much for connecting with us through this virtual meeting. Thank you so much, ma'am. Praise the Lord. Thank you so much. ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనే ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ కాప్షన్ మెంబర్ డాక్టర్ విద్యా స్రవంతి గారిని కలుసుకున్నాం, ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ గెస్ట్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్. ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనే దేవుని వాక్యాన్ని ఒక ఆజ్ఞగా స్వీకరించిన గాస్పెల్ టీవీ అనేక ప్రాంతాలకు విస్తరిస్తూ దేవుని రక్షణ సువార్తను వారి గృహాలకు చేరవేస్తూ దేవుని వాక్య ప్రత్యక్షతలను అందిస్తుంది గాస్పెల్ టీవీ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదలుకొని మొత్తం 17 దేశాలలో రోకో బాక్స్ ద్వారా మన గాస్పెల్ టీవీ ప్రసారాలు నిరంతరాయంగా వీక్షించండి. అలాగే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీరు అమెజాన్ ఫైర్ స్టిక్ ద్వారా ఇప్పుడు గాస్పెల్ టీవీని వీక్షించవచ్చు. వాచ్ గాస్పెల్ టీవీ త్రూ డిజిటల్ మీడియా. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనే దేవుని వాక్యాన్ని ఒక ఆజ్ఞగా స్వీకరించిన గాస్పెల్ టీవీ అనేక ప్రాంతాలకు విస్తరిస్తూ దేవుని రక్షణ సువార్తను వారి గృహాలకు చేరవేస్తూ దేవుని వాక్య ప్రత్యక్షతలను అందిస్తుంది గాస్పెల్ టీవీ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదలుకొని మొత్తం 17 దేశాలలో రోకో బాక్స్ ద్వారా మన గాస్పెల్ టీవీ ప్రసారాలు నిరంతరాయంగా వీక్షించండి. అలాగే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీరు అమెజాన్ ఫైర్ స్టిక్ ద్వారా ఇప్పుడు గాస్పెల్ టీవీని వీక్షించవచ్చు. వాచ్ గాస్పెల్ టీవీ త్రూ డిజిటల్ మీడియా.